గుడియాతం రోడ్లో బ్యాంకర్స్ కాలనీ ఉంది. యాక్చువల్గా అది వచ్చి వర్క్స్ బోర్డు కింద లేదు, ఎవరో నేరం మోపినారు. దాన్ని పెట్టుకొని ఇంతవరకు మాకు లేదు, హైకోర్టులో తెచ్చుకోవాలంటున్నారు. ఎన్నిసార్లు తిరిగినా కానీ ఏ రాజకీయ నాయకులు వచ్చినా కానీ చేస్తామన్నారు, కానీ ఎవరు చేయలేదు. మేము ఎంప్లాయీస్ ఇప్పుడు లోన్ తీసుకోవాలంటే లోన్ రాదు, ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకునే కాదు, సేల్ చేయాలంటే సేల్ కాదు. 2090లో మేము అక్కడ కట్టుకున్నాం. ఇప్పుడు ఫ్లాట్లు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ కాదు. అడిగితే వక్ బోర్డు కింద పోయి తీసుకోమంటున్నారు. వక్ బోర్డు కింద పోవాలంటే ఏమల్లంటే కలెక్టరేట్ నుంచి రావాలంటున్నారు. అయితే హైకోర్టులో పోయేసి ఒక 25,000 కట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఏరియా మొత్తం 10 ఫ్లాట్లు ఉంటే ఎవరు కట్టి బయటకు వస్తే వాళ్ళకి మాత్రం ఇస్తున్నారు. దానికోసం ఏదైనా చేయగలిగితే, ఎందుకంటే నాకు ఒక్కని కాదు, చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీస్. ఎవరు కూడా షూరిటీ ఇవ్వలేదా? మేము చేస్తామని చెప్పినారు, ఎవరు చేయలేదు. చాలామంది రాజకీయ నాయకులు వచ్చినారు, చెప్పినప్పుడు అదే దా విషయంలో ఉండామన్నా అంటారు, కానీ ఎవరు చేయలేదు. స్థానిక ఎమ్మెల్యేని కలిసారా ఈ విషయం మీద? ఎమ్మెల్యే గారు అక్కడ వచ్చినారు, అమర్నాథ్ గారు వచ్చినారు, అందరూ కూడా వచ్చి చెప్పినా వాళ్ళకి చేస్తామన్నారు. బట్ అంటే అప్పుడు వచ్చినప్పుడు చెప్పినారు, కానీ వాళ్ళు ఆ జెండాలు కట్టేకి దానికి వచ్చినప్పుడు అడిగినాం, మాకు ఇట్లా ఇష్యూ ఉంది, చాలామంది అడిగినాము, వచ్చినాయి మాకు నోటీస్కి, మేము చేస్తామన్నారు. బట్ చూడాలి ఈసారి చేస్తారా లేదా. ఇక్కడ నుంచి అమర్నాథ్ గారు పోటీ చేస్తున్నారు, తెలియదు, మాకు తెలియదు సార్, ఎవరు చేస్తారో తెలీదు. ఒక 2 నెలలకు ముందు మొత్తం వచ్చినారు, వాళ్ళు వచ్చినారు, వీళ్ళు వచ్చినారు, అప్పుడు అడిగినాం, అందరూ అడిగినాం, మా దృష్టికి వచ్చింది, మేము చేస్తామన్నారు. సరే చూద్దాం అనుకుంటున్నాం, ఇప్పుడైనా చేస్తారేమో అనేసి. సో ఒక ఫ్యామిలీ పర్సన్గా చూసుకున్నట్లయితే నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఇవన్నీ బాగా పెరిగిపోయి, దీని గురించి ఏమంటారు మీరు? అది మనకి అంత ఇది లేదు సార్, ఎందుకంటే వాళ్ళు చూసుకుంటారు, పోతుంటారు, వాటి మీద అంత అవగాహన పెట్టలేదు మేము. ఇవైతే కొన్ని విషయాలు చూస్తుంటాం కాబట్టి అవి చేసుకొని పోతున్నాము. ఆ కూరగాయలు రేట్లు పెరగడము అవన్నీ ఎవరు నిర్ణయిస్తారో మనకు తెలియదు యాక్చువల్గా. కాబట్టి ఉన్నాయి, ఏ తీసుకున్నా 20 రూపీస్ హాఫ్ కిలో, పావు కిలో, కానీ అక్కడ వాళ్ళు ఎంత కొంటారు ఇవన్నీ మనం అంతా తీరం, ఏదో వెళ్తాము, మనకు అర్జెంట్ అయిన తీసుకుని వచ్చేస్తాము అంతే సార్. 2024కి ఎవరు సీఎం అయితే బాగుంటుంది సార్? ఎవరు బాగా చేస్తే వాళ్ళే. అవును, బాగా చేస్తే, ఎందుకంటే మేము సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, రిటైర్డ్ అయినాము. మనకు రూల్ ప్రకారము గవర్నమెంట్ పెన్షనర్స్ కాబట్టి మనకేమీ వర్తించదు, కానీ ఎవరైతే న్యాయంగా చేస్తున్నారో దాన్ని బట్టి చూసినప్పుడు వస్తుంది. ఎందుకంటే మేము ఏ పార్టీకి లేదన్నమాట, సపోర్ట్ కాదు, ఎవరు న్యాయంగా జరిగితే వాళ్ళకి వస్తుంది అన్నమాట. అయితే మేము సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మనకు వచ్చేటువంటివి అవేం రావు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడి లాంటివి లేదు, ఎందుకంటే మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినారు, మాకు రేషన్ కార్డు కూడా లేదు ఎప్పుడు సర్వీస్లో ఉన్నప్పుడే, కాబట్టి మాకు అవన్నీ రాలేదు, వస్తుందన్నటువంటి ఇది కూడా లేదు. ఎందుకంటే అది మాకు రూల్ ఉంది, ఎందుకంటే నాకు తెలుసు నా యొక్క ఇన్కమ్ ఎంత ఉంది, దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఇంత ఉండాలి ఇన్కమ్, దాని ప్రకారం చూస్తే మాకు రాదు. దానికోసం మేమేమి ఎవరిని ఇది చేయడం ఏం లేదు, ఎందుకంటే మేము సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మాకు ఏది వర్తిస్తుందో ఏది రాదో తెలీదు, కాబట్టి ఎవరిని బ్లేమ్ చేయడం కానీ ఏం చేయడం లేదు. ఒకవేళ ఉండేదాని పరిస్థితిని బట్టి చూసినప్పుడు ఎవరు వస్తే వాళ్ళకి దీనికి